అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్ తెనాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా అప్పులు పాలైపోయిందని చెప్పేసి చాలా విధాలుగా చెప్పారు. అసలు నిజానికి అంత అప్పు జరగకపోయినా గానీ, అంత అప్పు జరిగిందని చెప్పేసి 14,00,000 కోట్ల అప్పు, 15,00,000 కోట్ల అప్పు అని చెప్పేసి వాళ్ళ యెల్లో మీడియాలో, ఆంధ్రజ్యోతి, ఈనాడులో ఒకటే వాయింపు కొట్టేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మాట మార్చారు. అంత అప్పు జరగలేదు. అంత అప్పు జరగలేదని చెప్పేసి చెప్పలేదు ఆయన. జూన్‌లో వచ్చేసేమో 9,00,000 కోట్ల అప్పు అని చెప్పేసి వైట్ పేపర్స్‌లో ఇచ్చారు. నవంబర్ అసెంబ్లీలో ఇచ్చిన రికార్డ్ మనం ఫైనల్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు అసెంబ్లీలో ఇచ్చిన రికార్డ్ వచ్చేసరికి 6,500,000 కోట్లు. 6,500,000 కోట్లు. ఇంకా వేరే పిఎస్‌లు కలిపి మొత్తం కలిపి 7,00,000 కోట్ల వరకు చూపించారు అంతే. అంతే. కానీ ఇప్పుడు మన కాగ్ రిపోర్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కలుపుకొని ఆంధ్రప్రదేశ్ అప్పు 9 నెలల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లోనే సెంచరీ కాదు, సెంచరీ ప్లస్ 20 కొట్టారు. సెంచరీ ప్లస్ 20 1,20,000 కోట్ల వరకు కూడా అప్పు తీసుకున్నారు. వచ్చిన 9 నెలల్లో ఇండియాలోనే ద ఫాస్టెస్ట్ డెప్త్ రికార్డ్. అప్పులు తీసుకోవడంలో ఇంతకు మించి ఫాస్టెస్ట్ రికార్డ్ ఏదీ లేదు. ఈవెన్ మన రేవంత్ రెడ్డి గారు కూడా సంవత్సరం లోపే తీసుకున్నారు. సంవత్సరానికి కంప్లీట్ చేశారు 1 lakh అప్పు. ఇప్పుడు ఈయనేమో మనకి 9 నెలల్లోనే కొట్టేశాడు. మరి గురువు గారిని బీట్ చేయలేరు. 9 నెలల్లో 9,00,000 కోట్ల 9 నెలల్లో 1,00,000 కోట్లు అప్పు చేశారు. అసలు మరి దీనికి ఏ అవార్డు ఇవ్వాలి? చంద్రబాబు నాయుడు గారికి ఇది చేయాలి? ఒక పక్క సూపర్ 6 హామీలు ఇచ్చారా, లేకపోతే పెట్రోల్ ప్రైసులు, నిత్యావసర సరుకులు ధరలు తగ్గించారా, కరెంట్ బిల్ ఛార్జీలు తగ్గించారా? ఇంకా పెంచుతున్నారు కదా ఇవన్నీ. వైన్ షాప్స్ లో కూడా మన మార్జిన్ పెంచారు. రైతులకు గిట్టుబాటు ధర ఇస్తున్నారా? ఏది లేకుండా, గిట్టుబాటు ధర లేకుండా, ఏది లేకుండా అట్లా ఒక పక్క వాలంటీర్స్ తీసేశారు. వాళ్ళ శాలరీ డబ్బులు సేవ్ అయినట్టేనా? పెన్షన్స్ లో కూడా దాదాపు అఫీషియల్ డేటా 2 లక్షల పెన్షన్స్ తీసేశారు. మీ పెన్షన్స్ ఎవరైనా పోయినాయి ఉంటే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంతవరకు కూడా మెగా డిఎస్సి అన్నారు. ఆ నోటిఫికేషన్ లేదు. ఈ సచివాలయంలో ఉన్న ఎంప్లాయీస్ ని కుదిస్తున్నారు అన్న వస్తుంది. వీళ్ళని వేరే దాంట్లో మెర్జ్ చేస్తే అక్కడ రిక్రూట్మెంట్ తగ్గిపోతుంది. సో ఎన్ని రకాలుగా కూడా మీకు సేవ్ అవుతుంది అని నేను చెప్పాను. వీళ్ళు ఒక సూపర్ 6 ఇవన్నీ కూడా డబ్బులు మనకి సేవ్ అయ్యాయి అనమాట. రైతు గిట్టుబాటు ధర కల్పించట్లేదు. ఆ గిట్టుబాటు ధర కల్పించకపోతే అక్కడ డబ్బులు సేవ్ అవుతున్నాయా? కరెంట్ బిల్ ఛార్జీలు వస్తున్నాయా? ఎందుకంటే మందు బాబుల నుంచి వస్తున్నాయా? కరెంట్ బిల్ నుంచి పెంచారా? సూపర్ 6 పథకాలు ఇవ్వకుండా 3,00,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు నవంబర్లో. 3,00,000 కోట్ల బడ్జెట్ ప్లస్ 1,00,000 కోట్ల అప్పు, 1,20,000 కోట్ల అప్పు, 4,5 లక్షల కోట్లు ఏమైపోయింది? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 4,00,000 కోట్ల అప్పు, 4,00,000 కోట్ల 4,00,000 కోట్ల డబ్బులు ఏమైపోయినాయి? ప్రజాధనం ఏమైపోయింది? 1,00,000 కోట్ల అప్పు, 3,5 లక్షల కోట్లు మన స్టేట్ బడ్జెట్. మీకు ఎవరైనా సూపర్ 6 పథకాలు కానివ్వండి ఇవన్నీ వస్తుంటే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అవేమీ కూడా లేకుండా ఇంత ఇది చేస్తూ కనీసం అమరావతిలో ఏమైనా ఎక్సలెంట్ డెవలప్మెంట్ చేశారా 1,00,000 కోట్లతో? ఏమీ జరగలేదు కదా. మరి ఏమీ జరగకుండానే అప్పుడే 1,00,000 కోట్లు అయిపోయింది. ఎవరికి పెడుతున్నారు? మళ్ళీ రేపు ఫిబ్రవరి 24 తారీఖున మళ్ళీ బడ్జెట్. అదొక 3,00,000 కోట్లు, మొత్తం 7,00,000 కోట్లు. ఈ డబ్బులంతా కూడా ఏమైపోతుంది? లక్షల కోట్లు. సో ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అందరూ కూడా గమనించాల్సిన పాయింట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అది కాకుండా మళ్ళీ ఇవాళ పవర్ కన్సంప్షన్ సంబంధించి పవర్ ఛార్జీలు కూడా జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా చేసుకున్నారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ పర్చేస్ కి ఒక 400 బిలియన్ యూనిట్స్ కొనడానికి వాళ్ళు ఒప్పుకున్నారనమాట. వాళ్ళు సెకీతో మొన్నటి వరకు కూడా అదానితో ఒప్పందం ఏదైతే ఒప్పుకున్నారో అది ఇప్పుడు వీళ్ళు చేయడం జరుగుతుంది. సో అప్పుల రత్న, భారత్ రత్న ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజంగా ఎంత బాగా పరిపాలించాడా? ఆయన దాంట్లో కనపడుతుంది మనకి. 2 సంవత్సరాలు కోవిడ్ ఉంది, 15 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, 54 గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, సచివాలయాలు ఉన్నాయి, ఆర్బీకేస్ ఉన్నాయి, విలేజ్ క్లినిక్స్ ఉన్నాయి, విలేజ్ పశువులకి కూడా అంబులెన్స్లు ఉన్నాయి, నార్మల్ అంబులెన్స్లు ఉన్నాయి, మనకి రేషన్ డీలర్స్ వెహికల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒకటి కాదు, 2 కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఫంక్షన్స్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి 2019లో నేను 2,000 ఇస్తా, 1,000 రూపాయల ఫంక్షన్స్ 2,000 చేస్తా అని చెప్పాడు. అప్పుడు టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు అప్పుడు చేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, వీళ్ళు 2,000 ఇచ్చారు కాబట్టి నేను పెంచుకుంటూ 3,000 చేస్తా అని చెప్పేసి 2019 ఎలక్షన్స్ హామీలో పెంచడం జరిగింది. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి నుంచి బీట్ చేయలేకపోయారు.
ఇది మరి మీరేమనుకుంటున్నారు ఈ 1,00,000 కోట్ల అప్పులో మాకైతే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.